ఇది వీలు కదంతా. స్వామి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ విశాఖపట్నం. దీని ఒక విశేషమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఇది మహారాష్ట్రకు సంబంధించిన అక్కడి నుంచి మరి ఏ విధంగా వచ్చింది, ఈ దాదాపుగా 96 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ అని చెప్పి వరద వెంకటేశ్వర గారు చెప్తున్నారు. వారు కూడా ఈ ఆలయం అంతా కూడా మన విశ్వకర్మలే దీనికి ఒక పాలనగా వాళ్ళు చేస్తూ, అంటే వారి సంరక్షణలో ఈ టెంపుల్ అంతా ఉన్నట్టుగా వారు చెప్పారు. మరి వారి మాటల్లో మనం విన్నాం. సార్ అసలు దీన్ని పుట్టుకొరకం ఏంటి సార్? దాన్ని అసలు మన విశ్వకర్మలే దీనికి చేసినట్టు మీరు అన్నారు. అది ఎట్లా సాధ్యం? పట్ట టేకి నరసింహ గారు ఈ గుడికి నిర్మాణం చేసిన వారు. వారికి కల్లో కనపడి పాండురంగ స్వామి మీరు స్థలం తీసుకుని ఇచ్చేస్తే నేను ఇక్కడ ఇలుస్తానని పాండురంగ స్వామి చెప్పడం వల్ల 1929 ఏకాదశి కార్తీక మాసం రోజున వెలిశారు స్వామి వారు. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం వారు చాలా ఇబ్బందులు పెట్టినా సరే అదే టైంలో లాఠీ చార్జీ కూడా జరిగింది. లాఠీ చార్జీ జరిగినా సరే అప్పుడు స్వామి కర్ణించి ఒక ఎలుగులాగా వచ్చి స్వామివారు వెలిసారు. ఇక్కడ ఏ సంవత్సరం? 1929 ఏకాదశి కార్తీక మాసం. అంటే ఇక్కడ మామూలుగా వార్షికోత్సవాలు అంటే ఏమైనా కార్తీక మాసం ఏకాదశి రోజునే స్వామివారి చేశారు. అదే రోజు నాకు ప్రతి సంవత్సరం కూడా అంటే ముందు నుంచి ఇప్పుడు ఏదైతే విశ్వకర్మ సంరక్షణలో ఉంది అని మీరు చెప్పారు. అంటే ఇది ఎప్పటి నుంచి మనకు ఆ బాధ్యతలు మీరు అందరూ స్వీకరించారు?
భక్త నరసింహ గారు నుంచి ఆయన స్థాపకుడు విశ్వకర్మ. విశ్వకర్మలే. ఆయనే భక్త నరసింహ గారు దీని వ్యవస్థాపకులు. వారి పిల్లలు తర్వాత ఇప్పుడు బుద్ధి మనవాడు వారి వారు వారి ఆధ్వర్యంలోనే ఈ రోజు వరకు నడుస్తుంది. అంటే వాళ్ళు 1 మంత్ వాళ్ళ వంశం ఉంది. బుద్ధి మనవాడు భక్త నరసింహ గారు రామకృష్ణ ఆధ్వర్యంలో ఇప్పుడు టెంపుల్ రన్నింగ్. ఇప్పుడు అక్కడ పూజారి గారు రామకృష్ణ బుద్ధి మనవాడు అంటే వాళ్ళ వంశం ఉంది. వాళ్ళ వంశం ఇప్పుడు ఇతరులు ఎవరు లేదు. మన వంశీయులు కేజీ నరసింహ గారి వంశీయులు బుద్ధి మనవాళ్ళే పరిపాలిస్తున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఆంధ్ర వాసులు విజయనగరం నుంచి వచ్చారు. విజయనగరం నుంచి అది భక్తితో ఏం చేసేది బొమ్మల గుడిని బొమ్మల గుడిని పెట్టి చేస్తుంది. స్వామివారి కళ్ళ కలిపి నేను గెలుస్తాను అని చెప్పిన బట్టి అంతా స్టైల్ అంతా కూడా మహారాష్ట్ర వారి స్టైలే ఉంటుంది. అంటే పాండురంగ స్వామి అక్కడ మహారాష్ట్ర శిల్పినే ఇక్కడికి వచ్చి చేశారు. నరసింహ గారు మహారాష్ట్ర పాండురంగ బండి పనులు దర్శనం చేసుకుని బాగా అక్కడ పనులుగా ఉండడం ఇక్కడికి వచ్చిన రోజువారీ పనులు చేసుకున్నాను. కష్టమైపోతాను బాగా చేస్తారు. వారు ఏంటంటే తీసుకెళ్ళి ఇళ్ళలో భజనలు బాగా వాళ్ళు వారిగా ప్రోత్సహిస్తారు. చాలా సంతోషం సార్. ఇప్పుడు వరదాచార్య చెప్పినట్టుగా అంటే ఈ టెంపుల్ వ్యవస్థాపకులే మన విశ్వకర్మలుగా ఉండడం నిజంగా మన దాంట్లో ఉండడం చాలా గర్వంగా ఫీల్ కావాలి. నిజంగా ఈరోజు నేను అనుకోకుండా ఈ ఆలయాన్ని దర్శించడం జరిగింది. కానీ నేను అనుకోని విషయాలు ఎన్నో తెలిసినాయి. నేను అది ధన్యవాదాలు సార్. మంచి మా బుద్ధి మనవడు భక్త నరసింహ గారు, భక్త నరసింహ గారు మనవడు గిరిగిరి కూడా నరసింహ గారు, వారి ఇంకో తమ్ముడు కూడా రామకృష్ణ గారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు Incoming call from Samba Shiva Scientific identified by Truecaller. చిన్న గుడి పోస్టల్ డిపార్ట్మెంట్ అందువల్ల మేము రావటం వరద లక్ష్మీనారాయణ గారని ఇలా పెదనాన్న గారు బాగా మన సంఘాలకి కానీ అన్నీ చాలా ఫైట్ చేశారు. అన్ని దేవాలయాలు ముందుకు పోయేవారు. ఆయన వరద లక్ష్మీనారాయణ రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా ఆయన ఆలయం ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్య కాలనీ. ఆ కాలనీ వారికి అప్పుడు మా ఆచరణలోనే ఆ రోడ్లు కానీ కరెంటు కానీ అన్నీ కూడా మా ఆచరణలోనే చేసాం. ఇప్పుడు పరిపాలిస్తున్నారు వాళ్ళు. అసలు ఆ రోజులు ఏ రోజులు కూడా మాతో సంగతి ఇప్పుడు జరిగింది. అప్పుడు జరిగింది. రామారావు గారి టైంలో విశ్వకర్మలు అంటే ఆయనకి బాగా అభిమానం. బ్రహ్మగారు తీసిన ఆయన మేమంతా కూడా అప్పుడు ఇక్కడ 24 బస్సులు వేసుకుని జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి రామారావు గారి దగ్గరికి వచ్చాం. గండిపేటలో అప్పుడు అసలు ఏం లేదు. గండిపేట అప్పుడు గుట్టలో ఉండలేదు. ఆ టైంలో మేము ఆయన దగ్గరికి వెళ్తే శివ కళ్యాణం ఆయన మాకు చెప్పాడు. 2 వాయించి శివ కళ్యాణం చెప్తారు. ఐడియా ఉందా మీకు? తెలుసు. ఆ కళ్యాణం ఆయన మాకు చెప్పాడు. కూర్చోబెట్టి సూత్రాలు శివుడు పార్వతికి ఇద్దరికి పోటాట అవుతే అప్పుడు విశ్వకర్మకి ఆగేసి అద్దం తయారు చేశారని చెప్పారు ఆయన. మనకు తెలుసు. అయినా కూడా అప్పుడు ఆయన చెప్పాడికి మాకు పులకరించిపోయాం మేమంతా కూడా. ఎన్టీ రామారావు గారికి మన విశ్వకర్మ అంటే చాలా 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 ఆయన కూడా అదే ఇప్పుడు రోజా అనే వంశం అదంతా అది పోయింది. వస్తున్నారండి. వస్తున్నారు. సంవత్సరానికి ఇక్కడ వస్తారు. మా దగ్గరికి వచ్చి విశ్వకర్మల దగ్గరే 2 వాయించి ప్రసాదం తీసుకెళ్తారు. అవును సార్. ఇక్కడ మన బాలకృష్ణ గారు కూడా పాండురంగ స్వామి సినిమా తీశారు. అందరూ కూడా రామారావు గారు పాండురంగ స్వామి సినిమా ఇక్కడ తీసిందే. అందులో భక్తనరసింహ గారు కూడా కనపడతారు. సమాధులు వారి నరసింహారావు గారు చెప్పేవాళ్ళు అని చెప్పారు. మొత్తం చుట్టూ 108 దేవాలయాలు పెద్ద అన్నీ ఉన్నట్టు అంతా 108
వెంకటాచార్యనామధేయస్య రజని చింతపట్ల చింతపట్ల వెంకటాచార్యనామధేయస్య రజని రజనీ ధర్మవతి సమేతస్య సాయి శ్రేయ సాయి శ్రేయ శ్రేయానామధేయస్య సందీప్ సందీప్నామధేయస్య ఖుషి ఖుషి ఖుషీనామధేయస్య శివాంశి శివాంశీనామధేయస్య సహకుడుమానామధాద్రిమాంద్రిమదః గోత్రకవస్య విశ్వమే బ్రహ్మర్షి గోత్రకవస్య వానపాముల వెంకటేశ్వర ప్రసాద్ వెంకటేశ్వర ప్రసాద్ నామధేయస్య గాయత్రి గాయత్రీ ధర్మవతి సమేతస్య ఉమా మారుతి నామధేయస్య సహకుడుమానామధాద్రిమాంద్రిమదః అహవోనస బ్రహ్మర్షి గోత్రకవస్య గాదే వెంకటరమణ నామధేయస్య లక్ష్మీనా నాగమణినా వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి బ్రహ్మవతి సమేతస్య జిష్మితా నామధేయస్య మీరు ఇట్లండి మీరు ఇద్దరు వెంకటలక్ష్మి బ్రహ్మవతి సమేతస్య జిష్మితా నామధేయస్య సహ కుటుంబానాం సహ బంధవానాం సపుత్రకాం సపుత్రికానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః అష్టైశ్వర్య భోగభాగ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేనః సమస్త ఆదిత్యాది నవగ్రహస్య సంపూర్ణ పరిపూర్ణ గ్రహదోష గ్రహబాధ గ్రహపీడ నరఘోష నరదృష్టి సర్వదోష సర్వదృష్టి సంపూర్ణ పరిపూర్ణ నివారణ సిద్ధిరస్తు శ్రీమన్మహాగణాధిపతి దేవత శ్రీ భవానీ శంకర స్వామి దేవత శ్రీ గోవిందమాంబాసమేత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవత శ్రీమతి గాయత్రీ సమేత శ్రీ విరాట్ విశ్వకర్మ పరమేశ్వర దేవత మన్మయాది పంచ బ్రహ్మణ దేవత సర్వదేవత సకల దేవత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత సంపూర్ణ పరిపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్య అనుగ్రహ పరిపూర్ణ కృపా కరుణా కటాక్ష సిద్ధిరస్తు తదాస్తు 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 పితానః సాక్ష్య ద్రవిణమిజ్యమానః పరమజ్యదోపరావివేశ విశ్వకర్మ మనసా యద్విహాయ దాదావిదాత పరమోదసందృగో తేషామిష్టాని సమిషామదంతి యత్ర పంచర్షీన్ పరయేకమాహుః యో నః పితా జనితా యో విదాత యో నః సదోగ్య సత్యజాన యో దేవానాం నామత ఏక ఏవ తగుం సంప్రేక్ష్యం భువనాయ యజ్ఞ తాయజిద్ద్రవణగుం సమస్మా ఋష్యః పూర్వే జరితారోణభూన అసూర్తాసూర్తారజిసో విమాని ఏ భూతాని సమగృణ్వన్నిమాని నతం విదాలయైదం జానాన్య యుష్మాగమంతరం భవాది నీహారేణ ప్రావృత జల్ద్యాచ సుతృప ఉక్తశాశ్చరంతే పరో దివ పర ఏవ పృథివ్యా పరో దేవేభి రసురైర్గుహాయదో ఇగ్గం స్విద్గర్భం ప్రథమం తద్ర ఆపో యత్ర దేవా సమగచ్చంత విశ్వే తమిద్గర్భం ప్రథమం తద్ర ఆపో యత్ర దేవా సమగచ్చంత విశ్వే అజస్య నాభ మధ్యేకమర్పితం యస్మిన్నిదం విశ్వం భువనమధిష్ఠితం విశ్వకర్మాహ్యజనిష్టదేవాదిగంధర్వో అభవద్వితీయः తృతీయः పితా జనితౌషధీనాం అపాం గర్భం యదాత్పురుద్ర చక్షుషः పితా మనసా హి నీరోకృతమేనే అజనన్నన్నమానే ఏతే దంతాద్రమునంతపూర్వ ఆదిత్యాపా పృథివీ అప్రదేతాం మనీషినో మనసా పృచ్ఛతే దుర్జలజ్జలిషద్భువనాని దాయన్యాదీదామాని పరమాని అవమాయ మధ్యమా విశ్వకర్మన్నుతేమా ఓం సముద్రాయ వైనాయ సింధూనాం పతయే నమః నదీనాం సర్వాసాం విద్రేయుత విశ్వకర్మణే విశ్వాః మర్త్యగుం హవీః ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్ నోతివిశ్రీరసాదం బ్రహ్మాండవ్యాప్తదేహ వస్తహిమృజ వాసమానాం జంగైః కంఠే కాలాః కపర్దాః కలితశశికలాశ్చండ కోదండహస్తాః రుక్ష్యారుద్రాక్షమాలా సులలిత ఇందో కార్తికేయ ప్రభో ప్రసీద ప్రసీద ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిన్ ఓం నమస్తే నమస్తే నమః బ్రహ్మదేవతాభ్యో